హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మళ్ళీ ఆడుతున్నాం క్రాఫ్ట్స్మెన్ 5 పార్ట్ 3. ఇది అరే 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 ఇదే కన్ఫ్యూజింగ్ కాదండి. ఏ ఇచ్చాడే అనుకుంటా. ఎస్, లాస్ట్ వీడియోలో కూడా మనం ఏం పీకలే అంతగానం, ఇంకా చెప్పుకోవడం కూడా అవసరం లేదు. ఈ వీడియోలో కూడా ఏం చేయమేమో అనిపిస్తుంది. ఏ ల్యాండ్ మాస్ లేదు, ఏ ల్యాండ్ మాసే లేదు ఇక్కడ. వేస్ట్, టైం వేస్ట్, టైం వేస్ట్. మనం పోతున్నాం, టైం వేస్ట్ చేయడం పోతున్నాం. బాయ్. అక్కడ ఏదో మౌంటైన్ ఉంది, ఆ మౌంటైన్ వెనకాల ఎలాగో ఏముండదు, విలేజ్ ఉంది అనుకుంటాం, కానీ మళ్ళీ ఎలాగో పోపట్ అవుతుంది మనది. అయినా కానీ అటే పోతున్నాం, ఎందుకంటే మనకు బుద్ధి లేదు, తెలివి లేదు, ఏం లేదు. అందుకనే పోయి ఏం చేద్దాం, ఏం చెయ్యం, అంతే. బాయ్ బాయ్, టాటా. ఏముంది? ఓయ్ హే సతీ ఈ స్టోన్ ఏరియాలో ఎందుకు వచ్చినా? ఈ స్టోన్ ఏరియా కంటే దారుణంగా ఏముండదు. ఐరన్ దొరుకుతుంది ఇక్కడ. అవును, ఐరన్ దొరుకుతుంది. ఛాన్సెస్ ఎంత తెలుసా ఐరన్ దొరికేది ఇక్కడ? ఎక్స్ప్లోరింగ్ ఈ వీడియో అంతా పక్కా ఎక్స్ప్లోరింగ్. బెడ్ మర్చిపోయినాం అనుకున్నా నేనైతే సడన్గా. ఈ ఒక్క బెడ్ వల్లనే నేను ఇన్ని రోజులు బతికినా అసలు. లేకపోతే డెత్ డిన్నర్ టేబుల్ మీద పిలిచేది నన్ను. మళ్ళీ అదే ప్లేస్కి వచ్చినా ఆడ ఇది ఈడ. ఫస్ట్ ఇది ఇది చేయాలి ఫస్ట్. అయినా పోయినా కానీ మళ్ళీ మనం ఇంకో బెడ్ చేసుకోవచ్చు. కాదు, నా దగ్గర ముందు నుండే పూలు ఉంది. ఎస్, కన్స్ట్రక్షన్స్ ఉండే. నా బ్రెయిన్కి కొంచెం రెస్ట్ అవసరం. ఇదే పార్ట్ 3 ఇది చూడాలి. అదే ఓకే ఓకే, కొంచెం అటు పోదాం. వద్దు, టైం వేస్ట్.
అరే బాబా ఏ చికెన్ లెగ్ పీస్ ఏ కావు హలో కావు ఓ 2 cows hello 2 cows విలేజ్ అనుకున్నా కానీ ఏమైంది ఆగండి పాజ్ చేయాలనుకున్న ఎండ్ అయిపోయింది వీడియో కాబట్టి ఇది పార్ట్ 2దే అంటే ఇది పార్ట్ 3 ఇది పార్ట్ 2 అంటే దాన్ని జాయిన్ చేసేసాను బంద్ అంటే పాజ్ చేయాలనుకున్నా డిలీట్ అయిపోయింది ఇది స్టాప్ అయిపోయింది స్టాప్ ఇది ఎప్పుడు చచ్చిపోతుంది ఇది కాదు ఇది ఉంది కదా చికెన్ లెగ్ పీస్ చికెన్ లెగ్ పీసెస్ అయ్యా ఇరిగింది 2 పడతాయి కదా 3 పడతాయి అరే 3 4 పడ్డా 5 ఇది ఎట్లా బతుకుతుంది నేను ఇల్లు నిజంగా వేసుకోవాలి వీటిని నేను ఎక్కడ చేస్తాను నేను ఈ కొండల్లో చేస్తాను కదా కొండల్లో అంటున్నా ఇది అరే దీని పేరు ఏదో ఉంటుంది ఏరియా పేరు ఇది ఎక్కడ చేస్తా అన్నా నేను ఇది తాజ్మహల్ దగ్గర నా ఇల్లు చేస్తా అన్నాడు తాజ్మహల్ కాదు పన్వేల్ దగ్గర పన్వేల్ అయ్యే గైస్ నేను ఒక సీడ్ వాడితే అయిపోయింది ఇంతగానం పిచ్చిగా పనులు చేస్తున్నా మంచిగా ఎవ్వరేమనేటోళ్ళు మీరు అనేటోళ్ళేమో సీడ్ వాడితే అయిపోయేది ఇప్పుడు చూడండి ఐరన్ దొరకట్లే బట్ ఐరన్ అంకుల్ ఉండదు అంతే ఉండదు రెస్పెక్ట్ ఉండదు ఏముండదు దిస్ ఈస్ ద రెస్పెక్ట్ టువర్డ్స్ మీ అమ్మా అరే నా కెపాసిటీ పోయింది ఇంకా వీడియోస్ చేసే కెపాసిటీ పోయింది ఆ స్టాండ్ అయితే లేదా ఏవద్దు వీటినే ఓ టర్టల్ తాత హలో నీకు దెబ్బలు తాకవు అంతే ఏందో అరే తాకి సారీ అక్కడ ఏదో ఐలాండ్ లాంటిది ఉంది ఎస్ ఏం లేదు ఇక్కడ ఏం లేదు ఇక్కడనే వీడియో ఏం చేయబుద్ధి అవుతుంది కానీ చేయాలని లేదు అంతే అరే ఇన్ని వీడియోస్ నుండి నేను తిరుగుతూనే ఉన్నా నిజంగా సేమ్ లేదా నాకు
మైండ్ క్రాఫ్ట్ ప్లీజ్, మైండ్ క్రాఫ్ట్ అంటున్నాను, క్రాఫ్ట్స్మెన్ ప్లీజ్, క్రాఫ్ట్స్మెన్ ఒక్కటే కావాలి, క్రాఫ్ట్స్మెన్. చంపి రెండింట పడేసి చంపి. వావ్, కింద అండర్ గ్రౌండ్ ఏమేమి ఉన్నాయి. వావ్, అరే ఎస్ continue. నేను ఇంకా ఏమైపోవాలి, ట్రావెలర్స్ని ఏమంటారు, నోమాడ్స్. ట్రావెలర్సే అంటారు కదా. నేను నోమాడిక్ ఫెలో అయిపోయినా. ఇల్లు లేదేం లేదు, తిరగడమే ఓన్లీ. ఈ నోమాడ్ లైఫే బాగుంది అనుకోకండి. ఇల్లు లేకుండా తిరగడం ఎంత గలీజ్గా అనిపిస్తుందో తెలుసా నిజంగా. ఇల్లు లేదు, ఏం లేదు, మమ్మీ తిడుతుంది. ఎవరైనా ఉన్నారు అటు సైడ్? అందుకని ఆ పన్వేల్ అంకుల్ని వీళ్ళు, ఆ పన్వేల్ బోట్, ఈ బోట్ పేరు కూడా పన్వేల్ అని పెట్టాలి అసలు. పన్వేల్ తీసుకోపోతుంది బోట్, పనోటి బోట్. దీని లోపల ఎట్లా? దిస్ బోట్ నేమ్ పనోతి. మళ్ళీ రిటర్న్ పోతున్నా. రిటర్న్ అరే హెజిటేట్ కూడా చేయొద్దు ఇప్పుడు. మళ్ళీ రిటర్న్ తిరిగి ఆడనే రావాలి. అరే 100 కిలోమీటర్స్ పర్ అవర్, 100 కిలోమీటర్స్ పర్ అవర్, పర్ సెకండ్ స్పీడ్. సల్మాన్ ఖాన్. అరే సాల్మన్ చూస్తారా? సాల్మన్ కాదు అసలు దాని పేరు, సల్మాన్ ఖాన్ అన్నా. ఓ సల్మాన్ ఖాన్ అనిపించింది కింద, వాటి కింద సల్మాన్ ఖాన్. పక్కనే ఉంది, ఈడనే ఉంది చెర్రీ బ్లాక్. ఇది కాదు, ఇటు సైడ్ ఉంది చెర్రీ బ్లాసమ్. అదే ఎట్టు ఉంది, అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉంది ఇదంతా. ఈ బోట్ కంటే దొడ్డమైన బోట్ ఇంకెక్కడ దొరకదు. ఈ బోట్ పేరు కూడా పని లేదు. సంపంటారు అసలు నన్ను, దేవుడి దగ్గర పంపించారు అయింది నిజంగా. మన బతికి ఈడనే ఉందిగా. దిగు ఏ పనోతి. నాకు ట్రైడెంట్ అవసరం లేదు, నాకు ఎండర్ డ్రాగన్ అవసరం లేదు, నాకు ఏం అవసరం లేదు. నాకు ఒక్క విలేజ్ చేయాలంటే, ఒక్క విలేజ్, ఒక్కదాన్నే నా ఏంటి ఇటు సైడ్, అంతే ఇటు సైడే పోదాం ఓన్లీ.
యూట్యూబర్స్కి ఏంది ఎంత తొందరగా దొరుకుతుంది 1-2 వీడియోస్లోనే. అసలు పక్కన ఉంటాయి యూట్యూబర్స్కి అయితే. నాకేమో చూడండి. అరే ఇదేంది, ఈ చెట్టుకి ఏమన్నా కరోనా వైరస్ వచ్చింది? ఈడ విలేజ్ ఉండాలి ప్లీజ్. అరే నేను మొత్తం విలేజే కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఒక చెర్రీ బ్లాసమ్, ఒక విలేజ్ ఇవ్వండి అన్న ప్లీజ్ అన్న. ఈ చెర్రీ బ్లాసమ్లు తీసుకోండి అన్న, నా ఇన్వెంటరీలో ఉన్నది. చెర్రీ బ్లాసమ్, అరే అమ్మ నాకు నిజం. ఓకే గైస్, మీరు చూసిరు కదా అది నేను ఎక్కడ ఉన్నానో, అంటే నాకు విలేజ్ దొరికిందని చూసిరు కదా. నేను అప్పుడే చచ్చిపోయినా. ఐరన్ గోళం చంపేసింది తెలుసా. యాక్చువల్లీ వీడియో పాజ్ అయిపోయింది, దాని తర్వాత ఐరన్ గోళం నన్ను చంపేసింది. ఇప్పుడు నేను ఇంత కష్టపడ్డా, ఇంత చేసినా పోయింది అది. ఇప్పుడు కానీ లక్కీలీ కోఆర్డినేట్స్ నాకు గుర్తుకు లేవు, కానీ నేను ఆ వీడియోని చూడవచ్చు, రీప్లే చేయవచ్చు. కాబట్టి ఇప్పుడు రీప్లే చేసి చూస్తాను. నేను మళ్ళీ ఆడికి పోతాను. ఇప్పుడు చీకటి అవుతుంది, అందుకని మొత్తం బ్లాంక్ ఓకే నాకు కనిపించింది ఆ కోఆర్డినేట్స్. 244, 81, దాని తర్వాత 190 అట్లేదో ఉండే. ఇప్పుడు నేను 29 దగ్గర ఉన్నా. వావ్, ఇప్పుడు నేను ఎటు పోవాలో నాకు అర్థం కావట్లేదు మొత్తం. క్రియేటివ్లో నేను పోను, నేను క్రియేటివ్లో అస్సలు పోను. ఇప్పుడు వెయిట్ చేయాలి చీకటి అయిపోయేదాకా. కాబట్టి గైస్ మీకు కనిపిస్తుందా? ఇగో చీకటి పోతుంది. ఇప్పుడు వెలుతురు వస్తుంది. ఇప్పుడు ఎలాగో అలా ఆ కోఆర్డినేట్స్ 244, 81 లేదా 190 ఆ కోఆర్డినేట్స్ అనుకుంటా. ఆ కోఆర్డినేట్స్కి పోయి ఇప్పుడు ఇంత స్పీడ్గా పోవాలంటే క్రియేటివే పాసిబుల్, క్రియేటివ్ మోడ్లో. కానీ నేను క్రియేటివ్ మోడ్లో పోను. ఎవడ్రా, మీ వల్లనే రా ఇదంతా జరిగింది. ఒక స్పైడర్ గడిచింది నన్ను, స్పైడర్ వల్ల చచ్చిన. 37, 36, 35, ఎటు పోవాలి? 34, 32, ఎటు పోవాలిరా? చంపండి రా, నిజంగా చంపండి. ఎంత అంటే అంత చంపుకోండి. కానీ నా ఇదేంటి వస్తువులన్నీ ఆడు ఉండుంటాయా, పోయి ఉంటాయా? ఇటు సైడ్, మొత్తం ఇటు సైడ్ పోవాలి అంతే. అంత కష్టపడి వచ్చింది, ఎంత కష్టపడ్డా అంత చేస్తే వచ్చింది. 2-3 మినిట్స్లో మొత్తం పోయింది, మొత్తం. ఇప్పుడు నేను ఆ కోఆర్డినేట్స్కి ఎంత దూరం ఉన్నానో చూడండి. మీరే చూసి చెప్పండి ఆ కోఆర్డినేట్స్కి ఎంత దూరం ఉన్నానో. ఈ పెయిన్ ఎవరెవరికి వచ్చిందో కామెంట్ చేయండి. ఈ పెయిన్స్ కూడా చెప్పుకోండి. నిజంగా మీ పెయిన్స్ అన్నీ చెప్పుకోండి కామెంట్స్లో. మీ పెయిన్స్ అన్నీ చెప్పుకోండి, నేను చూస్తాను. నిజం ఇదే
అమ్మ దేవుడా, ఇంత తొందరగా దొరికింది, ఇంత తొందరగా దొరికింది. థ్యాంక్ యూ అమ్మ నాయన. ఆ స్పైడర్ని నిజంగా అబ్బా. అసలు నా డెడ్ బాడీ ఏది ఇంకా? ఏ గోలం తాత, బావునా చాలా రోజులైంది. ఏ చిన్నప్పటి ఫ్రెండ్స్ రా మనం, కదరా? కదరా? నన్ను నాకంటే పవర్ఫుల్ అంతే అప్పుడు. ఇప్పుడు కూడా అనుకో, కొంచెమే నాకంటే పవర్ ఉందిరా నీకు. ఎక్కడోడివిరా నువ్వు? ఓరా గోలం. మన చిన్నప్పటి ఫ్రెండ్ ఏడి? ఆడు ఇంకోడు ఉండేటోడు కదా, గ్రీన్ కలర్ డ్రెస్ వాడు. చిన్నప్పటి నుండి చదువు రాదు, ఏం రాదు ఆడికి. వాడికి ఏం రాదు కదా గోలంగా. అరే గోలం, ఇంకా దేవుడా, నేను ఎప్పుడు ఇంకా ఇలాంటి పనులు. ఫస్ట్ రీస్పాన్ పాయింట్ సెట్ చేసుకోండి. మీకు బతకాలని ఉంటే ఈ నెంబర్కి డైల్ చేయండి. మీరు మనుషులైతే ఈ నెంబర్కి డైల్ చేయండి కాదు. ఏంద్రా జాబ్ వచ్చిందారా లాస్ట్కి నీకు? నువ్వు కాదాడు, నువ్వు వాడివి కదరా నువ్వు. నీ పేరు ఏదో పెట్టినాం మేము చిన్నప్పుడు. తీటా స్క్వేర్ ఎక్కడ? లూటింగ్ చేద్దామా? లూటింగ్ చేద్దాం. ఐఎమ్ ద లూటర్. వచ్చింది కూడా మంచిగా వస్తే బాగుంది. అమ్మ బ్రెడ్ దొరికింది కనీసం. ఎస్, అరే నిజంగా ఎంత పెయిన్ఫుల్లో తెలుసా అసలు ఇలాంటివి జరిగితే. ఇక్కడ ఉందమ్మా. ఇక్కడ ఉంటే అందరు కనిపించరు, పక్కా కనిపించరు కదా, కనిపించరు. అదే ఇక్కడ ఉంటే ఏమో. అరే అసలు ఇంత పెద్దగా ఉందేంది ఈ విలేజ్? నాకు నచ్చింది. నేను మస్తు లక్కీ నిజంగా. కానీ లక్ కూడా అప్పుడప్పుడు ఉండదు ఎక్కువ మనతో. ఊకే ఉండదు లక్ మనతో. లైబ్రేరియన్ కూడా ఉన్నాడు ఇక్కడ. వావ్, నాకు నచ్చింది ప్లేస్. ఇగో నువ్వేరా వేస్ట్గా తీటా స్క్వేర్. ఇంకా బాగానే ఉన్నావా? మనోడు ఏడ్రా గోలంగాడు. నిన్నేమన్నా అంటే వాడు బాగా ఎక్స్ట్రా చేసేటోడు కదా గోలంగాడు. ఇప్పుడు ఏమంటాడు చూద్దాం దా. ఏమ్మ తీట అవసరమ్మా మళ్ళీ ఆడి నుండి రావాలి కాబట్టి ఫస్ట్ ఈడ లోపల పోయి మన తీటా స్క్వేర్ పెట్టుకొని ఎవరిని అనకుండా సప్పుడేక పైకి పోతాం. పైకి పోయి మన బతికేదో బతుకుందాం అంతే. బతుకుందాం. ఎస్, బతికేదో బతుకుందాం గైస్. నిజంగా వెరైటీగా ఉంది. నాకు ఎంత రిలీఫ్ అనిపిస్తుందో తెలుసా. ఆ చెస్ట్ పెట్టుకుందాం. చెస్ట్ అన్నా నేను. ఆ చెస్ట్ కాదు, నీకు అట్లా ఇప్పించిందా? బూట్స్ ఆన్, హెల్మెట్ ఆన్, అంటే ప్లేట్ ఆన్, హెల్మెట్ ఆన్. ఇదేది మన తీటా స్క్వేర్ ఈక్వల్ టు 2, 1, 2, 3, 4, 5, 6 అన్నీ పెట్టుకున్నాం దీంట్లో. అమ్మా ఓకే, నేను మంచి నిద్రపోదాం. ఇంకా బాయ్ అంట. ఇగో బాయ్ గైస్, నేను పోతా ఇవన్నీ పెట్టుకొని. ఇవన్నీ ఇటు సైడ్ రాలేవా? చెట్లని మన దగ్గరనే పెట్టుకుందాం. సాంప్రదాయిని
శుద్ధ పోసిని. ఇక్కడ ఎవరి పేరు మిచ్చర్ స్టార్కో చెప్పండి. అవునవునవును, మీ ఫేవరెట్ ఐపీఎల్ టీం చెప్పండి. నిజంగా మీ ఫేవరెట్ ఐపీఎల్ టీం ఏంటి? పక్కా రాజస్థాన్ రాయల్స్ కదా, లేదా పంజాబ్? పంజాబ్ ఎవరికి ఇష్టం? పంజాబ్ కొంతమందికి ఇష్టం పంజాబ్. నాదైతే సిస్కో. అరే అరే అరే, ఆకలి కరెక్ట్ టైం నిజంగా ఆకలి పోతే. మా స్కూల్లో చెప్పారు ఇది ఏమనంటే, చెట్లు నాటండి. ఇక్కడ ఒకటి నాటిన, నా ఇంటి దగ్గరనే నాటుతా చెట్లు. ఓకే, ఈడొకటి నాట్. ఇంకోటేమో ఈడ నాటింగ్. థ్యాంక్ యూ. అయ్యో చూడండి, స్కూల్ హ్యాపీయా? హ్యాపీ స్కూల్. ఇప్పుడు లోపల పోయి బతుకుదాం, కొత్త జీవితం స్టార్ట్ చేద్దాం లోపలికి వెళ్ళి. నెక్స్ట్ వీడియో కోసం వేచి ఉండండి. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వట్లేదు. ఏం చేద్దాం? దయచేసి మళ్ళీ పడుకోవండి. ఓకే, బాయ్ బాయ్, టాటా. ఓకే, ఇప్పుడు నిజంగా ఓకే, బాయ్ బాయ్, టాటా. చూడండి వ్యూ కొంచెం. వావ్ వావ్, బాగుంది కదా. నా విలేజ్ ఇది. ఈ విలేజ్ పేరు కూడా నేనే. ఓకే బాయ్.